తెలంగాణలో ప్రస్తుత రాజకీయాల మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఇటీవల కవిత చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎవరైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరిద్దరి వల్ల బాధపడి వచ్చారని, మీరు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేత కాబట్టి మీరు బీఆర్ఎస్లో ఎవరి వల్ల ఇబ్బంది పడి బయటకు వచ్చారు? కవిత చెప్పిన మాటల్లో వాస్తవం ఉందంటారా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు వాళ్ళందరూ తండ్రి కొడుకుల వల్ల బయటకు వచ్చిండ్రు. వాళ్ళ అహంకారము ఇంకా వాళ్ళు దోసుకునుడు చూసి దోనో హాత్ సే కాతే అంటారు చూడు. మన ఓల్డ్ సిటీలో 2 చేతులతో తిండు మొదలుపెట్టిండ్రు ప్రజాసొమ్మును. ఇవన్నీ చూసి మేము బయటకు వచ్చినాం. తండ్రి కొడుకులే కంట్రోల్ ఉండేది. అండ్ నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా హరీష్ రావు వల్ల కాదు, కవిత వల్ల కూడా కాదు. అంటే కవిత చెప్పింది మాత్రం హరీష్ రావు, సంతోష్ రావులే అవినీతి మరకలు ఉన్నాయి తప్ప కేటీఆర్కు కానీ కేసీఆర్ కానీ ఏం సంబంధం లేదంటే అవినీతి లేదా? ఆమెకు లేదా? ఆమె నిజాయితీతోటి శుద్ధపూసగా ఉందా? ఆమె ఎవరు వాళ్ళ గురించి మాట్లాడటమే? అయితే అందరూ దోసుకొని తింటున్నారు మొత్తం ఫ్యామిలీ. కానీ ఒకటేసారి బాబ్ బేటా బేటీ బాంజా భతీజా వీళ్ళు ఒకటే ఫ్యామిలీ కలిసి ఏ రాష్ట్రం కూడా రూల్ చేయలేదు. శ్రీలంక తీరా నేను నాశనం చేసిండ్రు. మెయిన్ సంబంధం కాళేశ్వరం కూడా మెయిన్ సంబంధం ఏంటంటే కేసీఆరే. దాంట్లో ఇంకెవ్వరు లేరు. ఈవెన్ కొడుకు కేటీ రామారావుని కూడా దగ్గర రానియకపోయేది. హరీష్ రావు ఇరిగేషన్ మీద ఓన్లీ సంతకాలు పెట్టాలి. ఈ ఒక్క ప్రాజెక్ట్ అయితే పెట్టి ప్రాజెక్ట్, దాన్ని సొంత కొడుకు, సొంత బిడ్డే, సొంత అల్లుడు, సడకుని కొడుకును కూడా ఎవరిని దగ్గర రానియకపోయేది. ఇంకెవరినైనా దగ్గర రానిస్తే నన్ను దగ్గర రానిచ్చిండు కొంతమందిది, ఎందుకంటే నేను ఇంజనీర్గానా. అండ్ తర్వాత దానికి అగేన్స్ట్ మాట్లాడుతున్నా మళ్ళీ దూరం పెట్టిండు. అప్పుడు ఎంపీగా ఓడిపోయినప్పటి సంది రూమ్లు వేసుకొని అందరి మీద కోపము, ఆ ఆరోపణ ఇది కూడా ఉండే. ఆయన అన్న రామారావే ఓడిపించిండు ఇది అని అందరి మీద ఆరోపణ పెట్టింది. లోపల మాకు తెలుసు. 1 నెల ఎవరితో మాట్లాడలేదు. కోపం అప్పటి సంది ఉన్నది, ఓడిపోయినప్పటి సంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ బయటికి చెప్తున్నది. అందుకే అలిగితే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఇంకెక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీకా పోలేదు, ఇక్కడ ఏం లేదు. ఎమ్మెల్సీ అంటే దాంట్లో ఏం రాదు. అయితే కోపం ఇంకెక్కువ పెరిగింది. బీజేపీకి వైపు వస్తే బీజేపీ నేతలు ఎలా చూస్తారన్న ఒక వర్షం వినిపిస్తుంది. ఒకవేళ పొలిటికల్గా పార్టీ రాణిస్తామా? మేము వైపు వస్తుందా? వస్తే మేము రాణిస్తామా? ఇంపాసిబుల్. బీజేపీకి ఎలాంటి ఉపయోగం? పార్టీ పెడతానా? ఏం ఫరక్ పడదు. మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ సబ్జెక్ట్. ఆ రీసెర్చ్ కూడా చేయము. దానివల్ల అనాలిసిస్ ఎందుకు వేస్ట్ నాకు అనిపిస్తుంది. ఏం ఫరక్ పడదు. కేటీఆర్ వల్లే మేము అందరూ బయటకు వచ్చారు తప్ప ఎక్కడా కూడా ఆమె చెప్పినట్టుగా హరీష్ రావు, సంతోష్ రావు వల్ల కాదు. డెఫినెట్గా ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. కవిత ఒకవేళ పార్టీ పెట్టినా ఎలాంటి ఫరక్ పడదంటూ కూడా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.